హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్వెస్టర్ చంగా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక కొత్త స్ట్రాటజీ నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో చెప్పే ఎటువంటి కంటెంట్కైనా కానీ ఛానల్కు ఎలాంటి జవాబుదారీ ఉండదండి. ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్గా మాత్రమే నేను చెప్తున్నాను. మీకు నచ్చితేనే ట్రేడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, స్ట్రాటజీ ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్లో ఆర్ఎస్ఐ ఇలా 40 నుండి బౌన్స్ బ్యాక్ అవుతూ ఉండాలి. చూడండి, ఇలా కింది నుండి బౌన్స్ బ్యాక్ అవుతూ ఉండాలి. అలాగే వీక్లీ టైం ఫ్రేమ్ వీక్లీ టైం ఫ్రేమ్లో మ్యాక్సిమం 60 అబవ్ ఉండాలి. 60 అబవ్ ఉండాలి. అలాగే మంత్లీ టైం ఫ్రేమ్లో ఆర్ఎస్ఐ కంపల్సరీ 60 అబవ్ ఉండాలి. అలాంటి స్టాకు మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అలాంటి స్టాక్స్ మనము వెతుకులాడి పట్టుకొని ట్రేడ్ చేసినట్టే కంపల్సరీ ఒక 1 వీక్ 10 డేస్లో 5 to 10% కంపల్సరీ మూవ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇలాంటి స్టాక్స్ వెతుకులాడడం కోసం నేను ప్రత్యేకంగా ఒక స్కానర్ను క్రియేట్ చేశాను. అది ఈ స్కానర్ ఫ్రెండ్స్. ఇందులో దాదాపు అన్ని అలాంటి స్టాక్సే వస్తాయి. చూద్దాం ఒక్కొక్క స్టాకు. ముత్తూట్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్ ఫ్రెండ్స్, ఇది మొన్న గ్యాప్ అప్ అయిపోయింది కాబట్టి ఇది ఇందులో అంత మనకు అర్థం కాదు. చూద్దాం అయినా కానీ. ఫ్రెండ్స్, ఇది చూడండి, మంత్లీ టైం ఫ్రేమ్లో ఆర్ఎస్ఐ 70 ఉంది. దాదాపుగా ఇంకా గ్యాప్ ఉంది వెళ్ళేదానికి. ఇక్కడ చూడండి, ఈ రేంజ్ వరకు గ్యాప్ అంటే ఇంకా 9 పాయింట్స్ 8 పాయింట్స్ ఆర్ఎస్ఐ పైకి వెళ్ళేంత వరకు కూడా మూవ్ అవుతుంది. ఇంకా పైకి 5 to 10% వెళ్ళే అవకాశం ఉంది. ఇది కూడా ఆ తర్వాత కరెక్షన్ రావచ్చు. వీక్లీ టైం ఫ్రేమ్ వీక్లీ టైం ఫ్రేమ్ కూడా చూడండి, గ్యాప్ ఉంది ఆర్ఎస్ఐ. ఈ రేంజ్కు ఇక్కడ ఉండే రేంజ్కు చూడండి కంపల్సరీ ఎంత గ్యాప్ ఉందో. ఆర్ఎస్ఐ గ్యాప్ ఉంది కాబట్టి కంపల్సరీ పైకి వెళ్తుంది 5 to 10%. అలాగే డైలీ టైం ఫ్రేమ్లో కరెక్ట్గా బౌన్స్ బ్యాక్ కింద నుండి అయింది. ఇది గ్యాప్ అప్ అయింది కాబట్టి కింద నుండి ఒక్కసారిగా పైకి వెళ్ళింది కాబట్టి ఇది కన్సిడర్ చేయొద్దు. చూద్దాం నెక్స్ట్ స్టాక్. అలాగే ప్రైమ్ ఫోకస్. ఓకే, ప్రైమ్ ఫోకస్ ఇది కూడా చూడండి, డైలీ టైం ఫ్రేమ్లో 50 నుండి బౌన్స్ బ్యాక్ అయింది. చూడండి, కంపల్సరీ దాదాపుగా అంతవరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా ఇంటికి తీసుకుని దాదాపు ఇంకా 11% గ్యాప్ ఉంది పైకి డైలీ టైం ఫ్రేమ్లో. అలాగే వీక్లీ టైం ఫ్రేమ్ చూద్దాం. వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా గ్యాప్ ఉంది. కరెక్ట్గా 60 మీద ఉంది. ఆర్ఎస్ఐ గ్యాప్ ఉంది. పైకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఓకే, అలాగే మంత్లీలో చూద్దాం. మంత్లీలో కూడా కొంచెం గ్యాప్ ఉంది. ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే ఈ రేంజ్ కన్సిడర్ చేసుకుంటే చాలా గ్యాప్ ఉంది. ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ గ్యాప్ని బట్టి కూడా మూవ్ అవుతుంది స్టాక్. కంపల్సరీ ఈ రేంజ్కి వచ్చేంత వరకు ఆర్ఎస్ఐ ఈ రేంజ్కి వచ్చేంత వరకు కూడా
మంత్లీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్ ఆర్ఎస్ఐ రేంజ్ వరకు కూడా స్టాక్ మూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది కూడా మనం ట్రేడ్ చేయొచ్చు, అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ ఎస్ఎంఎల్ ఇష్యూ లిమిటెడ్, ఇది కూడా చూద్దాం. SML. చూడండి ఫ్రెండ్స్ ఎంత మూవ్ వచ్చిందో. ఇది మంత్లీ టైం ఫ్రేమ్, ఇది ఎక్కువ వెళ్ళిపోయింది. ఆర్ఎస్ఐ ప్రీవియస్ ఆర్ఎస్ఐ కంటే పైకి వెళ్ళింది. కాబట్టి ఇది మనం ట్రేడ్ చేయాలంటే కొంచెం డౌట్ పడాలి. అలాగే ఒకసారి చెక్ చేద్దాం వీక్లీలో ఎలా ఉందో. వీక్లీలో కూడా చాలా ప్రీవియస్ ఆర్ఎస్ఐ టచ్ చేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ కొంచెం అవాయిడ్ చేయడమే మంచిది. చాలా హైలో వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది. డైలీ టైం ఫ్రేమ్లో కొంచెం గ్యాప్ ఉంది, కానీ మంత్లీ వీక్లీలో గ్యాప్ లేదు. కాబట్టి ఈ హై మంత్లీలో పెద్ద పెద్ద క్యాండిల్స్ వచ్చినాయి. కాబట్టి కొంచెం మనం ఇలాంటి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎంట్రీ అయిన వెంటనే ఇవి కరెక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ స్టాక్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి జేజీ కెమికల్స్. జేజీ మంత్లీ టైం ఫ్రేమ్, డైలీ చూద్దాం. ఓకే, ఇది బాగుంది ఫ్రెండ్స్, చార్ట్ ట్రేడ్ చేయొచ్చు. ఇది కూడా దాదాపుగా ఒక 10% మూవ్ వరకు ఉంది. ఇది వెళ్ళే అవకాశం ఉంది. ఆర్ఎస్ఐ కూడా చాలా గ్యాప్ ఉంది డైలీ టైం ఫ్రేమ్లో. ఈ రేంజ్ వరకు 83 ఆర్ఎస్ఐ వచ్చేంత వరకు కూడా మనం హోల్డ్ చేయొచ్చు. ఇది కంపల్సరీ వెళ్ళే అవకాశం చాలా ఉంది. అలా చార్ట్ ఆర్ఎస్ఐ రెండు చెక్ చేసుకొని మనము ఎంటర్ అవ్వాలి. అలాగే వీక్లీలో కూడా చెక్ చేయండి. వీక్లీలో కూడా చూడండి గ్యాప్ ఉంది. అలాగే మంత్లీలో కూడా. కాబట్టి ఇది డేటా ఎక్కువ లేదు, కొత్త స్టాక్ ఉన్నట్టుంది. ఇంకా ఒక 2 years అట్లా ఉంటుందేమో ఎంట్రీ అయ్యి. ఇది కూడా ట్రేడ్కు కన్సిడర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ లీడ్ ట్రావెలింగ్, ఇది కూడా 4% మూవ్ వచ్చింది. చూద్దాం. ఇక్కడ పెద్ద పెద్ద క్యాండిడేట్స్ వచ్చింది ఫ్రెండ్స్. డేటా లేదు ఎక్కువగా మంత్లీలో. డైలీలో డైలీలో ఇది కూడా హైలో ఉంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ అవాయిడ్. నెక్స్ట్ ఫ్రెండ్స్, అలా ఒక్కో స్టాకు మనం చెక్ చేసుకుంటూ ఆర్ఎస్ఐ గ్యాప్ ఎంత ఉంది, చార్ట్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటూ మనం స్టాక్ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేస్తే ఒక 10 days 1 monthలోనే ఇది 10% మూవ్ దొరికే అవకాశాలు ఉన్నాయి. అలాగే టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్, ఇది కూడా చూద్దాం ఒకసారి. ఫైనాన్స్ కార్పొరేషన్, ఇది కూడా చూడండి ఫ్రెండ్స్. డైలీ టైం ఫ్రేమ్లో చాలా గ్యాప్ ఉంది. కంపల్సరీ ఇది మంచి మూవ్ దొరుకుతుంది. అలాగే వీక్లీలో కూడా కంటిన్యూ అప్పర్ ట్రెండ్లో ఉంది. ఆర్ఎస్ఐ గ్యాప్ కూడా ఉంది. ఇలాంటి స్టాక్తో మనం జర్నీ చేయొచ్చు. ఇది కూడా ఆర్ఎస్ఐ మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా గ్యాప్ ఉంది. ఓకే, అలాంటి స్టాక్స్ సెలెక్షన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇట్లా మీరు ఈ స్కానర్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్.
అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా లింక్ సెండ్ చేస్తాను, అక్కడి నుండి కూడా తీసుకోవచ్చు. లైవ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ను విజిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ను కూడా మీరు స్వతహాగా నిర్ణయం తీసుకోండి. ఛానల్కి కానీ ఎలాంటి సంబంధం ఉండదు. మీరు దయచేసి మీ స్వతహాగా నిర్ణయం తీసుకొని ట్రేడ్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.